రూపాయి బలహీనపడుతోంది, డాలర్ బలపడుతోంది. ఇలాంటి సమయంలో మీ డబ్బును ఎక్కడ పెట్టాలి? బంగారంలోనా, ఎఫ్డీల్లోనా, లేక రియల్ ఎస్టేట్లోనా? చాలా మంది నిపుణులు ఎందుకు ముందుగా గోల్డ్కే ఓటేస్తారో ఇప్పుడు చూద్దాం. రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. ఉదాహరణకు గత 5 సంవత్సరాల్లో భారత్లో బంగారం ధర దాదాపు రెట్టింపు అంటే రూపాయి బలహీన పడితే గోల్డ్ అనేది పెట్టుబడిదారులకు రక్షణగా పనిచేస్తుంది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లు సంవత్సరానికి సగటున 6 నుంచి 8% రాబడిని ఇస్తాయి. కానీ ద్రవ్యోల్బణం పెరిగితే ఆ లాభం కూడా తగ్గిపోతుంది. అందుకే రూపాయి బలహీనత, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు గోల్డ్ను సేఫ్ హెవెన్ అసెట్గా భావిస్తారు. అయితే నిపుణుల సలహా ప్రకారం మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకుండా గోల్డ్, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్లలో బ్యాలెన్స్డ్గా పెట్టుబడి పెట్టడం మంచిది. మరి మీ డబ్బును ప్రస్తుతం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? కామెంట్ బాక్స్లో చెప్పండి.